బొగాతా వాటర్ ఫాల్. దీనిని తెలంగాణ నయాగరా వాటర్ ఫాల్ గా పిలుస్తారు. హైదరాబాద్ కి సుమారుగా 250 కిలోమీటర్లు దగ్గరగా ఉన్న అద్భుతమైన అందమైన వాటర్ ఫాల్ ఇది. ఇది తెలంగాణలోనే అతి రెండవ పెద్ద వాటర్ ఫాల్ గా చెప్పబడుతుంది. ఈ రాక్ అయితే భలే ఉంటుంది. అనవసరంగా వచ్చామనిపించింది బ్రో. యాక్చువల్ గా వాటర్ ఫాల్ లో వాటర్ లేవన్నమాట. ఫాల్ దగ్గరికి వెళ్ళలేము. కొంచెం చూసారు కదా, కొద్ది వాటర్ అయితే పడుతున్నాయి మనకి. ప్రెసెంట్ హైట్ తక్కువ ఉన్నా సరే అక్కడ చూసావా మొత్తం వాటర్ అయితే చాలా బాగున్నాయి. లిటిల్ బిట్ పాయింట్ వాటర్ ఉన్నట్టు బాగుంది. మీరు కూడా ఈ అద్భుతమైన వాటర్ ఫాల్ ను చూసుంటే కింద కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఏంటని. ఈ వాటర్ ఫాల్ లో వాటర్ లేకపోయినా సరే చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ వాటర్ ఫాల్ వీడియోకి ఒక 500 లైక్స్ అయితే వస్తాయని ఆశిస్తున్నాను. బొగాతా వాటర్ ఫాల్కి వచ్చాము. ఇది ఎంట్రన్స్. ముందు ఇదిగోండి, ఇక్కడ జస్ట్ పార్కింగ్ బెంచెస్ ఉన్నాయి. అంతకుముందు లేదు, ఇప్పుడు ఇది కట్టారు బ్యాంబోది. ఆ తర్వాత చూద్దాం ఒకసారి. క్లోజ్డ్ ఉంది బట్ విల్ ట్రై. ఇది వాటర్ ఫాల్ అనమాట. సో వాష్రూమ్స్ అవి బాగా డెవలప్ చేశారు. ఇక్కడ చూసారు కదా వాష్రూమ్స్, అడ్వెంచరిస్టిక్ అండ్ వాచ్ టవర్ కూడా కొత్తగా కట్టారు. ఇదంతా ఇండియన్ బ్రిడ్జ్ అంతా తర్వాత చూద్దాం. ముందైతే మనం వాటర్ ఫాల్కి వెళ్దాం. వాటర్ ఫాల్ అయితే వాటర్ అయితే లేవు మొత్తం. ఈ రాక్ అయితే భలే ఉంటుంది. ఇటు రాళ్ళు నడవలేమన్నమాట. సూక్ష్మంగా వెళ్ళిపోతున్నా. చెప్పులు అయితే ఇంపాసిబుల్. అనవసరంగా వచ్చామనిపించింది బ్రో. యాక్చువల్గా వాటర్ ఫాల్లో వాటర్ లేవన్నమాట. అది మ్యాటర్. వాటర్ లేని వాటర్ ఫాల్కి వెళ్ళగా మారేడుమిల్లి అటు సైడ్ మనకు సీజన్ వర్షాలు పడతాయి. ఇక్కడ వర్షాలు లేవు కదా, సో వాటర్ లేవు. కొద్ది పడుతున్నాయి. కాకపోతే వాటర్ వస్తే అద్భుతంగా ఉంటుంది. 3 years బ్యాక్ వచ్చాను. బొగాతా వాటర్ ఫాల్ లైక్ నయాగరా వాటర్ ఫాల్ లో ఉంటుంది అనమాట. హైదరాబాద్ కి 300 km రేంజ్ లో ఉంటుంది. ఇది బాగుంటుంది. వాటర్ అయితే కింద ఉన్నాయి, స్నానం చేసుకోవచ్చు. కాకపోతే వాటర్ ఫాల్ నుంచి వాటర్ ఏం లేదు. రీసెంట్ గా ఇక్కడ వరదలు కూడా వచ్చినాయి అన్నారు. టెంపుల్ కూడా బాగా చేశారు. అప్పుడు చిన్నది ఉండేది, అది చూసారు కదా టెంపుల్ చిన్నగా ఉండేది, ఇప్పుడు బాగా బిల్డ్ చేశారు. దిస్ ఈజ్ ద వాటర్ ఫాల్. వాటర్ లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము. కొంచెం చూసారు కదా, కొద్ది వాటర్ అయితే పడుతున్నాయి మనకి. ప్రెసెంట్ ఒకే రాయిలో ఉంటుంది. వాటర్ మొత్తం పడి నయాగరా వాటర్ ఫాల్ లో వస్తుంది. చాలా విత్ ఎక్కువ ఉంటుంది, హైట్ తక్కువ ఉన్నా సరే. అక్కడ చూసావా మొత్తం వాటర్ అయితే చాలా బాగున్నాయి. స్నానం చేసుకుని చేసుకోవచ్చు. అక్కడికి ఎలా ఉండదు, ఫెన్సింగ్ వేస్తారు. ఇప్పుడైతే అలౌ చేస్తారు. ఈవెన్ వాటర్ ఎక్కువ ఫ్లో అయినప్పుడు అక్కడ కూడా అలౌ చేయరు. ఇదిగోండి ఈ రాడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి అన్నమాట. ఇక్కడ ఒక చెరువులా ఉంటుంది చూసారా, ఇక్కడ నుంచి చూడొచ్చు. ఆ చెరువులోకి వాటర్ సప్లై చేస్తారు, అక్కడ స్నానం చేసుకోవాలి. ప్రెజెంట్ అయితే వాటర్ లేవు కాబట్టి వాటి రాక్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ లిటిల్ బిట్ చెరువులాగా బాగుంది. వచ్చి స్విమ్మింగ్ పూల్ లా ఎంజాయ్ చేస్తామని రండి. ఇవి బాగుంటుంది. దట్ ఈస్ టెంపుల్. అక్కడ తర్వాత వెళ్దాం. అంత స్విచ్చింగ్ ఉన్నాయి. రాక్స్ అన్ని కనిపిస్తున్నాయి. చేపలు అయితే ఉన్నాయి, తిరుగుతున్నాయి. యూ కెన్ సీ ఇట్. పెద్ద చేప ఉంది చూడండి అక్కడ. బాగుంది. ఈ రాళ్ళు ఎంత దిస్ ఈజ్ వాటర్ ఫాల్. వాటర్ వస్తే అయితే ఇంకా బాగుంటుంది. అటు మొత్తం రాళ్ళు వాటర్ ఇలా వచ్చి వెళ్ళిపోద్ది కదా, ఇవే అది చూపి వదిలేసారు. ఇది చెరువు, దీంట్లోకి వాటర్ వచ్చి నిండుతాయి. లాస్ట్ టైం మేము మా కంపెనీ ట్రిప్ వచ్చాను, అక్కడ గెంతాం అనమాట. ఇది ఎక్కువ లోతుందని చెప్పేసి పిల్లి మొగ్గలేసారు మా వాళ్ళు. పిల్లి మొగ్గలేస్తే పడి నెత్తికి బొక్క అయింది. బాగా గుర్తుంది. ముగ్గురికి, ఇద్దరికి నెత్తికి తగిలేసింది. ఫ్లోర్ తగిలేసి కన్ఫర్మ్ అయింది అన్నమాట. వాటర్ ఫ్లోటింగ్ ఇదంతా ఇరిగిపోయింది. ఇదే వర్క్ చేస్తారు మళ్ళీ. పైకి ఎట్లా ఎక్కలు చూద్దాం. ఇందులో చేపలు ఉన్నాయి. అట్లా ఏమి
చూసారా ఎంత రాక్స్, వాటర్ ఫాల్ అటు కనిపిస్తుంది, వాటర్లో ఫ్లో అవుతుంటుంది. సో కొద్దిగా డేంజరస్, అందుకన్నా వగలరు లోపలికి. చూసారు కదా, దట్ ఈజ్ యాక్చువల్. కాకపోతే ఇప్పుడు తిరగడానికి బాగుంటుంది, ఫ్రీగా తిరగచ్చు. లిటిల్ బిట్ ఇచ్చే పాయింట్ వాటర్ ఉంటే బాగుంది, వాటర్ లేకపోవడం. ఈ రాక్ పైన ఉన్న మన యాక్షన్ క్యామ్లో కూడా స్పేస్ అయిపోయింది, మెమరీ ముందే ప్లాన్ చేసుకోవాలా. 50 FPS పెట్టేసా, 60 FPS. సో ఎక్కువ మెమరీ ఆక్యుపై చేసింది. ఓకే, ఇక ఎంజాయ్ ద నేచర్. చాలా ఇక్కడికి వచ్చాం, చూసాం, అదే మనకు చాలు. వాటర్ ఫాల్ చూస్తే ఎట్లా ఉంటుంది, రాక్స్ అండ్ వాటర్ ఫాల్. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, పైకి ఒక టెంపుల్ ఉందన్నమాట. సో వెళ్దాం సార్. అది ఉంది, అక్కడ ఒక టెంపుల్ ఉంది, చూద్దాం. ఇక్కడ చిన్న టెంపుల్. చిన్న టెంపుల్ లాగా ఉంది. నరసింహస్వామి కొన్ని చూపు ఉంది. ఒక వాటర్ ఫాల్, ఇది అన్ సీజన్ అంట. యాక్చువల్గా వర్షాకాలం వస్తే ఇది ఫ్లోట్ ఎక్కువ ఉంటుంది. కుక్క పిల్ల ఉంది అందులో వస్తుంది. సో అన్ సీజన్ వచ్చాం. ప్రెజెంట్ అయితే వాటర్ ఏమి లేవు. ఈ రాక్ వే అనేది హైలైట్. ఇక్కడ నడవలేము, సో పక్క నుంచి నడుస్తా. బ్యాంబో ఫారెస్ట్ అయితే ఉంది, చూసారు కదా. కాకపోతే బ్యాంబో ట్రీస్ లోపలికి తెలవలేదు. దగ్గరికి వెళ్ళి చూద్దాం. లాక్ చేసేసిండ్రు. ఇట్లా ఉంటుంది బ్యాంబో ఫారెస్ట్ అనేది. సో రాక్స్తో పైకి ఎక్కొచ్చి కొండపైకి వ్యూ ఉంటుంది. ప్రెజెంట్ అయితే క్లోజ్డ్ అనమాట. బ్యాంబో ఫారెస్ట్ బ్యాక్ సైడ్ ఉంది, నాట్ అలౌడ్ అనమాట ప్రెజెంట్. ఇంకా కంప్లీట్ డెవలప్ చేయలేదేమో, లాక్ చేసి ఉంది. ఓకే గైస్, ఇక్కడితో బోగాతో వాటర్ ఫాల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము వరంగల్ పై నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఇది Day 3 రైడ్ అనమాట. కానీ డిస్సాటిస్ఫై ఉంది ఏంటంటే కంప్లీట్గా వాటర్ లేదు, తక్కువ వాటర్ ఉన్నాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఫైనల్లీ మా విలేజ్ శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు 1000 km ట్రావెల్ చేసి నేచర్ స్పాట్స్ అన్నీ కవర్ చేసుకొని వచ్చామన్నమాట. మన యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ నుంచి ఒక కొత్త శకం అయితే స్టార్ట్ అవ్వబోతుంది. నేచర్ స్పాట్సే కాకుండా నేను ఎక్కడికైతే వెళ్తుంటానో ఆ వీడియోస్ అన్ని, అక్కడ విశేషాలన్నీ తీస్తూ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. నాకున్న సిచ్యువేషన్కి నేను జాబ్ చేయక తప్పట్లేదు. అందుకని హైదరాబాద్ వచ్చి ఒక కొత్త జాబ్ మళ్ళీ జాయిన్ అయ్యాను. ఇది ప్యాషన్, నా ఇంట్రెస్ట్. అందుకే ఇది పార్ట్ టైం నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఏదో ఒక రోజు ఇది సక్సెస్లో నన్ను నిలబెడుతుందని బలంగా విశ్వసిస్తున్నాను. ఎంతో కాలం ఖర్చు అయింది, మనీ ఖర్చు అయింది, కష్టాలు ఎదుర్కొన్నాను, ఆరోగ్యం కూడా దెబ్బతినింది, ఆత్మవిశ్వాసం కూడా కొన్నిసార్లు కుదేలైంది. అయినప్పటికీ నేను ఎప్పటికీ ఆగను. నా ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాను. ఫైనల్లీ వి రీచ్డ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ, హైదరాబాద్.